నమస్తే అన్న అందరికీ. ఈరోజు జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆశావాహులు అధికంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే అయోధ్య రామ మందిర నిర్మాణం, అదేవిధంగా కామారెడ్డిలో ఇటీవల ఎమ్మెల్యే ఎలక్షన్లో సీటు గెలవడం ఈ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీకి కలిసి వస్తుందని చాలామంది జైరాబాద్ పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించడం జరిగింది. అందులో ప్రధానంగా పైడి ఎల్లారెడ్డి, ఆయనతో పాటు ఆలే భాస్కర్, ఎం జైపాల్ రెడ్డి, అదేవిధంగా పైల కృష్ణారెడ్డి, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, బిచ్కుంద మఠాధిపతి బండాయప్ప స్వామి, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గౌడ్, మేడపాటి ప్రకాష్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, న్యాయవాది అయిన రచనారెడ్డి, డాక్టర్ నాగేశ్వరరావు, వీరందరూ ప్రధానంగా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నట్లు సమాచారం. అయితే చివరికి బీజేపీ నుంచి జైరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉండబోతున్నారనేది సస్పెన్షన్గా ఉంది. అయితే ఈ ఇంతకుముందు చెప్పినట్లు పార్లమెంటు ఎన్నికలకు, శాసనసభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇవి కేంద్ర ఎన్నికలు కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నవారు వారికి ఇప్పుడు ఓటు వేయడం సమంజసం. అయితే శాసనసభ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ సీఎంను ఉద్దేశించి రాష్ట్రాన్ని పాలించే దిశగా ఆ ఎన్నికలు ఉంటాయి. ఇవి కేంద్రం ఎన్నికలు కాబట్టి కేంద్రానికి సంబంధించి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు కూడా చూసే ఓటు వేస్తారు. అయితే ఇందులో ఎక్కువగా ఇవన్నీ అంశాలు మోడీ చేసే పాలన గురించి కానీ, కొన్ని సంక్షేమ పథకాలు కానీ, రామ మందిర నిర్మాణం కానీ, ఇవన్నీ వీరికి కలిసి వస్తాయని ఆశతో ఎక్కువగా జైరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పైనే దృష్టి సారించడం జరిగిందని తెలుస్తుంది. మరి ఇందులో ఎవరికి టికెట్ వరిస్తుందో వేచి చూడాల్సిందే.